ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో సుంకరి భారతమ్మ ఆధ్వర్యంలో గ్రామ ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొని వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా భారతమ్మ మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ బంధువులతో చాలా మంది గెట్ టుగెదర్ పార్టీలు నిర్వహించుకుంటున్నారని అన్నారు. కానీ ఏదైనా ప్రత్యేకంగా కొత్తగా కార్యక్రమం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్న ఆడపడుచులతో కమ్యూనికేషన్ రిలేషన్స్ పెంచుకోవాలని టంగుటూరు గ్రామ ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. చాలా మంది గ్రామంలోని మహిళలు పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారని, కోట్లు పెట్టిన రాని ఆనందం స్నేహం వల్ల వస్తుందని చాలా మంది మహిళలు తమ అభిప్రాయాన్ని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలోని తోలుపునూరి రామచంద్రం, వాసుదేవరాజు, రఘుపతి, ఆవల శోభారాణి, వి వరలక్ష్మి, సువర్ణజాలపు కవిత, వరలక్ష్మి, రేణుక, రాములమ్మ, ఇస్తర్ రాణి, విజయ, ఇందిర, ఉమారాణి, అంజమ్మ, నీల, కవిత, వనజ, అశ్విని, కె నవనీత, సిద్ధిలక్ష్మి, రాణి, స్వరూప, కె ఉపేంద్ర, లక్ష్మి, సుభద్ర, టంగుటూరు గ్రామ ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ మేడం గారికి నరసింహాచారి వనజ గారు. మా నాన్న పేరు నీలలింగయ్య రంగమ్మ, అమ్మ పేరు. మాకు ఇద్దరు అన్నయ్యలు, నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. అక్క ఆదిలక్ష్మి, అన్నయ్య రవివర్మ, తమ్ముడు శ్రీకాంత్. మా హస్బెండ్ పేరు శ్రీనివాస్. సరే, ఇప్పుడు అంతా అయిపోయింది, కానీ అందరూ కూడా 50కి వచ్చింది కాబట్టి అందరూ కూడా ఎంతో సంపాదించుకున్నారు. ఎన్నో ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఇంకా బంధువులు కానీ ఈ మధ్య కాలంలో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ బాగా చేస్తున్నారు. అవి మామూలు ప్రోగ్రామ్స్గా నాకు అనిపించింది. ఇలా కాకుండా ఇంకా ప్రత్యేకంగా ఇంకొక రకంగా గెట్ టుగెదర్ ప్రోగ్రాము అనేది ఒకటి పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నా కన్న ఊరు టంగుటూరు గ్రామము. ఆ గ్రామంలోని పెళ్ళైన తర్వాత నాకు కమ్యూనికేషన్ లేకుండా అయ్యింది, రిలేషన్ తక్కువైపోయింది. కాబట్టి గ్రామ ఆడపడుచులతోటి కమ్యూనికేషన్ పెంచుకోవాలి అని, రిలేషన్స్ పెంచుకోవాలి అనేటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్తో టంగుటూరు గ్రామ ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని నేను చేశాను. ఈ కార్యక్రమంలో నేను అనుకున్నంత ప్రతిస్పందన అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళ పాల్గొని చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి సంతోషము కోట్లు పెట్టినా దొరకనటువంటి ఆనందము ఈ స్నేహం వల్ల లభిస్తుంది అనేటువంటి విషయాన్ని నా స్నేహితులు, నా టంగుటూరు గ్రామ ఆడపడుచులు అందరూ కూడా గమనించి దాని గురించి సభలో చాలామంది వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరిచారు. టంగుటూరు ఆడపడుచులకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి దీన్ని మా ఊరు అంటే మేము ఎప్పుడు రావాలి, కోడంలో హైదరాబాద్లో ఎక్కడో ఉంటున్న ఉద్దేశంతో, ఇక ఊరు తల్లిదండ్రులు ఉన్నారు లేరనే ఉద్దేశంతో అక్క ఎక్కడ ఫంక్షన్లలో కూడా కలవలేకపోతున్నాం పండగలకు అనే ఉద్దేశంతో భారతి మేడం గారు, నేను మా టంగుటూరి ఆడపడుచు గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని ఈ ఆడపడుచులందరికీ ఒక 2-3 నెలలు పడుతుంది. ఎందుకంటే మేము కూడా ఇంతకుముందు చేసుకున్నాం కాబట్టి దాంతో ఒక తాటి మీదకి తీసుకొచ్చి వీళ్ళ వెనక కూడా భారతీ మేడం వెనక కూడా వాళ్ళ సారు చాలా ప్రోత్సాహం చేసిండు. ఎందుకంటే ఆ ఊరి అల్లుడిని కూడా ఎందుకంటే అందరూ కలవలేకపోతున్నారు కాబట్టి మేడం తోటి కూడా మా ఊరు నేను కూడా ఆ ఊరు అల్లుడిని కాబట్టి టంగుటూరు అల్లుడిని కాబట్టి ఆ మేడంతో నేను సహకరించి అందరికీ చేద్దాం. దాంతో భారతీ మేడం చాలా సహకరించారు. నేను కూడా ఈ ఊరి కోడళ్ళు అయినందుకు వీళ్ళందరిని ఆడపడుచులకు నేను కూడా ఎప్పుడో నా పెళ్ళి 30 సంవత్సరాలు అవుతుంది.
కాబట్టి నేను జాలపురాం రెడ్డి గారి మిస్సెస్ను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఎప్పుడో పెళ్ళిళ్ళు అయిపోయి కొంతమంది కూడా ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది. నాకంటే చాలా పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అయితేనో నా పెళ్ళైన తర్వాత కలుస్తారు కాబట్టి, కానీ పెద్దోళ్ళు అయితే కలవలేకపోయినా ఇప్పుడు కాబట్టి భారతి మేడం గారు ఒక మహిళగా ఇక్కడికి ఫ్రెండ్గా చాలా పిలిచారు. ఈ కార్యక్రమానికి చాలా ఉత్సాహం. భారతి మేడంకి ఎస్ఏరాన్ టీచర్ కూడా మా ఊర్లో అపార్ట్మెంటు నా మ్యారేజ్ కాక ముందుకు మందనపల్లిలో చేసింది, తర్వాత వచ్చేసి టంగుటూరులోనే మొత్తం చేశారు ఎస్ఏరాన్ టీచర్ కూడా. భారతి మేడం కూడా నా మ్యారేజ్ కాక ముందుకు టంగుటూరులోనే టీచర్గా పనిచేసింది. అప్పుడు వీళ్ళిద్దరూ మా టంగుటూరుని చాలా కొంతమంది విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్ళు జాబులు చేసుకొని అమెరికాలో ఉండేటట్టు హైదరాబాద్లో జాబులు చేసుకుంటూ కూడా వాళ్ళిద్దరూ లేడీస్ అయినా కూడా వాళ్ళ పిల్లల్ని కానీ మగపిల్లలు కానీ ఆడపిల్లల్ని కూడా చాలా తీర్చిదిద్దారు. ఇవాళ కూడా నేను ఒక స్కూల్ టీచర్ని కాబట్టి మా ఊరు ఆడపిల్లల్ని కూడా నేను ఇంత ఒక తాటి మీద తీసుకొచ్చి స్కూలే చెప్తున్నాను. నేను మా ఊరు ఆడపిల్లల్ని కూడా అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చింది ఆ భారతి మేడానికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ ఊరు కోడలుగా నేను లక్ష్మణస్వామిరెడ్డి